వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించిన యాప్స్ మీద పెద్ద ఎత్తున ఉద్యమమే చేస్తున్నారు ఈ ఆటో డ్రైవర్స్. ఎందుకంటే వీటి వల్ల మాకేం లాభం లేదు కానీ పూర్తిగా నష్టపోతున్నాం. వాళ్ళు మమ్మల్ని, మా శ్రమని దోచుకుంటున్నారు. ఒక ఆటో డ్రైవర్లే కాదు, ఈ క్యాబ్ డ్రైవర్లు అయినా సరే మన శ్రమని ఈ యాప్స్కి సంబంధించిన ఓనర్లు దోచుకుంటున్నారు. కష్టపడుతుంది మనము, కేవలం కూర్చొని వాళ్ళు మాత్రమే లాభాలు చూసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. ఇది ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా చెవికి ఎక్కించుకోవట్లేదు. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నా ఎక్కించుకోవట్లేదు. యాక్చువల్లీ కర్ణాటక సర్కార్ వీటన్నిటి మీద బ్యాన్ విధించింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు జిల్లాలలో కూడా పోయినాయి. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నిటిని కూడా ఇప్పుడు జిల్లాలలో కూడా తీసుకుపోయినారు. చాలా ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్లలో కూడా ఇప్పుడు ఈ ఓలా, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు వెళ్ళిపోయాయి. కాబట్టి అక్కడ మా కడుపు కొడుతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా వీటి వల్ల అసలు ఏమాత్రం లాభం లేదు అనేటువంటిది మాట చెప్తున్నాడు. అట్లాగే మేము వరంగల్కి సంబంధించిన ఆటో డ్రైవర్లం మేమంతా కూడా వరంగల్లో కూడా మా శ్రమ దోపిడీ జరుగుతోంది. తెలంగాణ సర్కార్ మా గురించి పట్టించుకుంటుంది. అట్లాగే ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేసింది. ఎందుకంటే ఫ్రీగా మహిళలకు ఆర్టీసీ బస్ పెట్టిన తర్వాత మేము చాలా మట్టికి అసలు మాకు ప్రయాణికులు లేక మేము వెలవెలబోతున్నాం. మా కుటుంబాలన్నీ ఆగమైపోయినాయని ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే మీరు వినట్లేదు. ఇప్పటికే 60 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు అని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకున్నా సరే మీరు ఎందుకని పట్టించుకోవట్లేదు. ఇక మీకు కార్యాలయాల ముట్టడే కావాలనా, లేకపోతే మీ నాయకులు వస్తే తిరగనీయకుండా కావాలనా, మీకేం కావాలా, ఎందుకని మా బాధ వినట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసిన పరిస్థితి. నిజంగానే గవర్నమెంట్ కూడా వాళ్ళకు ఒక ప్రామిస్ చేసింది. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలకి చాలా వరకు ఆటో వాళ్ళ గిరాకీ తగ్గిపోతుందని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి రవాణా శాఖ మంత్రితోని కూడా ఆందోళనలు చేసిన తర్వాత వాళ్ళకు ఒక మీటింగ్ అయింది అసోసియేషన్స్తోని, సంఘాలతోని. వాళ్ళు ప్రామిస్ చేసిండ్రు, మేము మీ సమస్యను పరిష్కరిస్తాము, వెంటనే మీకు ఏవేవైతే అంటే మీరు ఎట్లయితే లాస్ అవుతున్నారో వాటన్నిటిని కూడా మేము కంపెన్సేట్ చేస్తాం, మేము 12,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఇచ్చి కూడా కొన్ని ఏళ్ళు గడిచిపోయింది. కానీ మీరైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మళ్ళా శ్రమ దోపిడీ కింద ఇవన్నీ కూడా అడిషనల్గా అంటే ఈ యాప్స్ ఏవైతే వచ్చినాయో అవైతే పూర్తిగా మమ్మల్ని దోచేస్తున్నాయి. సో మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. మేము ఇంకా ఊరుకోము, మేము ఉద్యమం చేయబోతున్నామనంటూ ఒక ఆటోకి సంబంధించిన యజమాని పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో ఇది. ఒక ఆటో అన్న ఆవేదన వ్యక్తం చేసిండు, ఒక సెల్ఫీ వీడియో కూడా గవర్నమెంట్కి సెండ్ చేసిండు. ఈ ఓలా, ఊబర్ అట్లాగే ర్యాపిడో యాప్స్ వల్ల మేము పూర్తిగా నష్టపోతున్నాం. అట్లాగే చాలామంది డ్రైవర్స్ కూడా చనిపోతున్నారు. ఒక 60 మంది డ్రైవర్లు చనిపోయిండు అని కాసేపటి క్రితమే ఒక సెల్ఫీ వీడియో అయితే తీయడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక ఆటో అన్న ఉన్నాడు. అన్న, మీరు ఓలా, ఊబర్ యాప్లు మీకు ఉంటాయిగా? ఉన్నాయి మేడం. ఓకే, మరి ఏంటిది నష్టము అని అంటున్నారు, ఎందుకు? నిజంగా నష్టమేనా? అంటే అమౌంట్ తక్కువ ఇస్తాడు కదా మేడం, కిలోమీటర్కి ఇంత. డైరెక్ట్ డ్రాప్లో అయితే ఎక్కువ వస్తుంది అమౌంట్. ఓలా, ర్యాపిడో అంటే వాడు ఇచ్చింది తీసుకొని పోవాలి. కానీ మీకు అట్లీస్ట్ కస్టమర్ ఇక్కడ ఉన్నాడని తెలుస్తుంది కదా? అవును, తెలుస్తుంది. అది కూడా తెలియకపోతుండే కదా మరి. అంటే రోడ్ పొంటు పోతుంటే మామూలుగా షేరింగ్ ఆడే డ్రాపులు మస్తు వస్తుండే. అదే ఫ్రీ బస్సులు అయిన వల్ల దీనివల్ల అమౌంట్ తగ్గించేసిండు ఓలా, ర్యాపిడో వాళ్ళు. ఫ్రీ బస్సులు చేసిన వల్ల ర్యాపిడో కూడా అమౌంట్ తగ్గించడు. ముందు ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ లోనే ఉంటుండే, ఇప్పుడు జిల్లాలలో కూడా పోయింది కదా చాలా ప్రాంతాలలో. అవును మేడం, అయింది. దాని వల్ల కూడా నష్టమేనా? నష్టమే. ఇంకా లోకల్లో తిరిగే ఆటోలకు వాళ్ళకి నష్టమే కదా ఓలా, ర్యాపిడో వల్ల. ఇప్పటి వరకు 60 మంది చనిపోయినరట ఆటో వాళ్ళు. ఏం రీజన్ అయి ఉంటుంది అంటారు? ఇదే అమౌంట్ తక్కువ ఇచ్చి ఫైనాన్స్లు కట్టుకోలేక, రూమ్ రెంట్లు, హైదరాబాద్లో ఇబ్బందుల వల్ల చనిపోయింటారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఒక ప్రామిస్ చేసిండ్రు కదా, 12,000 ఇస్తాము సంవత్సరంకి అని. ఎవరికైనా వచ్చినాయా? అది రాలేదు, ఎవరు ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదా? ఓకే, మీరు ధర్నాలు అవన్నీ చేసిండ్రు కదా, ఎవరినో కలిసిండ్రు కదా? కలిసిండ్రు కానీ ఇంకా ఎవరు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, ఇంతవరకు ఎవరు తీసుకోలేదు. ఓకే, మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఓలా, ఊబర్ అని బంద్ అయితే మేము రోడ్ల మీద మంచిగా నడుపుకుంటామని. బంద్ అవునా? అవి బంద్ అయితేనే మంచిగా మీకు? బంద్ అయితేనే మంచిగా ఉంటారు మేడం.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి